అంటే కర్రకి మేకులు కొట్ట, బెడ్ల కంకర బెడ్లు అన్ని స్టాక్ల. అంటే అక్కడ ధర్నా చేస్తున్నంతసేపు అంటే మేము 10 నిమిషాలు అక్కడికి వెళ్ళకపోతే ధర్నా దగ్గరికి వచ్చి మమ్మల్ని కొట్టేద్దరనమాట. ఈ వేళకి మా మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళ మీద ఒక్క కేసు కూడా పెట్టకుండా 6 సంవత్సరాల నుంచి మేము అలా తిరుగుతూ ఉంటే ఆ కేసు 5 సంవత్సరాల నుంచి వాయిదాలకి. అప్పుడు కాపులు మీకు ఎవరికి గుర్తు రాలేదా? కాపుల గురించి మాట్లాడడం గుర్తు రాలేదా? కాపుల మీటింగ్ పెట్టేస్తున్నారు. దేనికి కాపులకి ఏ లబ్ధి చేద్దాం అన్నది మీ మీటింగ్ అంత సారాంశంలో నాకు కాపులకి ఎక్కడ లబ్ధి చేసేది ఏం మాట్లాడలేదు మీరు. మా జగన్ వస్తే కాపులకి ఇచ్చేస్తాం అచ్చేస్తాం అన్నది ఏది ఎక్కడ నాకు కనపడలేదు ఇది మీరు మాట్లాడిన మాటల్లో. కాపులు పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్ళిపోతున్నారు. కాపులు కాదు అన్ని కులాలు వచ్చారు. నా బూతులు చూడండి. ఇవాళ కాకినాడలో నేను కాకినాడ రూరల్లో పోటీ చేస్తే 8 బూతుల్లో నాకు మైనస్ వచ్చాయి. అవి కూడా -27, 30, 34 అలాగా. అంటే కొన్ని బూతుల్లో మాకు రావనుకున్న బూతుల్లో కూడా అంత స్వల్పమైన మైనస్లతో వచ్చినటువంటి అన్ని కులాల వారు అన్ని రకాల వారు ఓటేస్తే వచ్చినటువంటిది. అదే ఆయన చెప్తా ఉన్నారు. మీరు కులాల గోల వదలరా అని చెప్పి నిన్న కూడా రిక్వెస్ట్ చేశారు. దయచేసి కులాల గోల వదలండి, నన్ను ఉండనివ్వండి, రాజకీయం చేసుకొని రెస్ట్రిక్ట్ చేస్తే తెల్లారితో మీటింగ్లో చెత్తంతా వాగుతారా? ఒకటైతే చెప్తా ఉన్నాను, పొడిచేస్తారా నరికేస్తారంటే పొడిచేయడం నరికేయడం మా సంస్కృతి కాదు. కానీ ఒకటైతే చెప్పగలను, తోలు తీసేస్తాం, అందులో సందేహం లేదు. ఇంకా ఒక్కొక్క పురుగుని ఏరేస్తాం. పురుగులు ఏరి టైం అయింది. పంట వేసిన వెంటనే పురుగు పట్టింది. ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఇప్పుడు పురుగులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాను ఏదో ఏంటది ఎండిపోటట. ఎవరిని ఎండిపోటు పోస్తాడు? ప్రజలకు చెప్పిన అన్ని కార్యక్రమాలు చేసావా? 3 బాకీ ఉన్నాం. పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఒంటరి మహిళ హౌసింగ్ మేము చేసిన తప్పు కాదు, మీరు చేసిన తప్పే. చెత్త చేసి పారేసాడు. అది పర్మనెంట్గా ఇల్లు అన్నది పర్మనెంట్గా ఇచ్చేది. అది ఎవడు పడితే ఆడికి ఇలా జల్లేది కాదు. మనం ఒక సైట్ ఒకరికి జల్లేస్తే ఆ సైట్లో ఎవడో ఇల్లు కట్టించుకుంటే ఆడు ఎంత నష్టపోతాడు? దానికి అంతా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ చేయకుండా జల్లేసారు. దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం. హౌసింగ్ అయితే తప్ప వెన్నుపోటు సభలు ఇటువంటి సభలు పెట్టి మా యొక్క సంక్షేమ కార్యక్రమాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఏ గ్రామంలోనైనా ఎక్కడైనా అడ్డొస్తే సోకాళ్ళు ఇలాంటి నాయకులు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు కూడా చెప్పు దెబ్బలు తన్నులు తినే వెళ్తారని చెప్పి నేను ఇక్కడ ఇవాళ మీటింగ్ పెట్టిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాను. ఓవరాల్ కంక్లూజన్కి వద్దాం. ఈ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే పోటీ చేయడం పెట్టి ఇంకో చోట చేయకూడదు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని రమ్మనండి ఇక్కడికి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆయన పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్పి చెప్తా ఉన్నాను. కడపలో పోలింగులు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలింగులకు వెళ్ళాం. మేము సిద్ధవాడలో మేము సభ పెట్టుకుంటే అల్లిపోయి అద్దె కుర్చీలు కూడా ఇవ్వడానికి లేకుండా అడ్డు పెట్టేసి బద్వేల నుంచి అద్దె కుర్చీలు తెచ్చుకుని ఆంధ్రప్రభ పేరు మీద టెండర్ తెచ్చుకుని ఇలా తెచ్చుకుని కాకినాడ నుంచి పాసలు తెచ్చుకుని ఎక్కడో రైల్వే కోడూరు నుంచి పులిహార తెచ్చుకుని అంతలా కట్టడి చేసి అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు ఎక్కడ సైట్ ఇవ్వకుండా సైట్ ఇచ్చిన వాళ్ళు ఏడిపిస్తే సిద్ధవాటంలో పట్టుకెళ్ళి మీటింగ్ పెట్టాం. అక్కడికి 15-20 కిలోమీటర్ల లోపల ఒక కోట దగ్గర మీటింగ్ పెడితే అక్కడ కూడా తండాలుగా వేళ జనం వచ్చేసారు. ఎంత జనం వచ్చారంటే పెద్ద ఎత్తున మహిళలు వచ్చేసారు కడపలో. ఇక్కడ మీరు ఎవరిని మొబిలైజ్ చేయకుండా మీరు పిలిపించి పవన్ కళ్యాణ్ లాగా 24 గంటల ముందు పిలిపించేసి ఎవరిని మొబిలైజ్ చేయకుండా తూర్పుగోదావరి జిల్లా ఒక్క మీటింగ్ పెట్టమనండి. నా కొడుకులు ఏదో కౌరులు చెప్తా ఉన్నారు, చెత్త కౌరులు చెప్తా ఉన్నారు. పూర్వం అంతా కలిసి ప్రయాణం చేసాం కదండి. మేము గౌరవంగా చాలా పద్ధతిగా వెళ్తా ఉన్నాం 2 సంవత్సరాల నుంచి. కలిసి ప్రయాణం చేసిన నాయకులు కదా అని చెప్పి మా నాయకుడి మీద బుర్రజల్లడానికి కానీ మా నాయకుడు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరి మీద కానీ తప్పుడుగా మాట్లాడడానికి ప్రయత్నం చేసి కుల రంగులు పూర్చడానికి కానీ పూజ చేస్తే మేమేంటో ఇక్కడి నుంచి రోజు పండగే కాసుకోండి. వేళ నుంచి చెప్తా ఉన్నా. వేళ నుంచి అభివృద్ధి సంక్షేమం
ప్రతీకారం 3 ఉంటాయని చెప్పి నేను ప్రతి ఒక్కసారి మా అభివృద్ధి సంక్షేమానికి అడ్డొస్తే మటుకు ప్రతీకారం ఉంటుందని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.